నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిలో ఇప్పుడు ఏడో అధ్యాయాన్ని అభ్యాసం చేస్తూ వస్తూ ఉన్నాము. కాబట్టి దండము, దండధరుడు, ధర్మము అన్న పదాలను మనకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తూ వాటిని ఎట్లా మనము ఉపయోగించాలో చూపిస్తూ వస్తూ ఉన్నారు గురువుగారు మనకు, మన మనువు గారు. ఆయనేం చెప్తున్నారంటే దండము అంటే ధర్మము ప్రజలను శాసిస్తూ ఉండాలి. అదే రక్షిస్తూ ఉండాలి. ఆ ధర్మమే ఆత్మ ధర్మము ప్రజలను మేల్కొల్పుతూ ఉండాలి దండమై. ఆ దండం అంటేనే ధర్మం అని మళ్ళీ వేరేదేమి గాదు అని బుధులు తెలిసిన వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన దండధరుడు దాన్ని ధరించినప్పుడు ఎట్లా ఉండాలి అంటే ధర్మాన్ని జాగ్రత్తగా పరీక్షించి ఒకవేళ ఆ దండాన్ని వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే, వాడి శాసనంలో ఉన్న ప్రజలందరూ గూడా ఎంతో గొప్పగా ఆనందిస్తూ ఉంటారు. ప్రజలను రంజింపచేయగలడు. అయితే చూసి చూడక దండాన్ని ప్రవర్తింపచేశాడంటే మాత్రం అంతటా నాశమే ఉంటుంది అని చూపిస్తూ, కాబట్టి మన దండధరుడు ఎట్లా ఉండాలి? ఆయన ధరించిన దండము ఎట్లా ఉండాలి అంటే దండధరుడేమో సాధువై ఉండాలి, సన్మార్గంలో ఉండాలి, శాంతుడై ఉండాలి, మృదువుగా ఉండాలి, దండాన్ని ధరించి అందరినీ నడిపిస్తూ ఉండాలి ధర్మ మార్గంలో. అయితే ఆయన ధరించిన దండం ఎట్లా ఉండాలి అంటే, ఏదో ఒక నల్లగా ఉండి, ఎర్రటి కన్నులతో ఉన్నవాడు ఎట్లా ఉంటాడో అంతటి ఉగ్రంగా ఉండాలంటే దండధరుడు శాంతుడై ఉండాలి. దండము ఉగ్రమై ఉండాలి. దండధరుడు శాంతుడై ఉండాలి. వాడు ధరించిన దండము ఉగ్రమై ఉండాలి. వాడిది ఉగ్రమైన శాసనమై ఉండాలి. వాడు ఉగ్ర శాసకుడవ్వాలి. అని చెప్తూ ఉన్నప్పుడు నేను దీన్ని పోయిన వారం గూడా చెప్పినప్పుడల్లా, చెప్తూ ఉన్నప్పుడల్లా ప్రతిసారి నా మనసులో కదులుతూ ఉన్న రూపమేమి అంటే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి సాధువు. కానీ ఆయన శాసనం మాత్రం ఉగ్రము. రామచంద్రమూర్తి దండం ధరించారంటే అది మామూలు దండం గాదు, అది కోదండం. రామచంద్రమూర్తి ధరించిన దండము కోదండము, అది ఉగ్రము. ఆయన శాసనము ఉగ్రము. ఆయన మాత్రం శాంతం. అని చూసుకుంటే నాకు ఎంతగా గుండె పొంగుతుంది అంటే, అసలు మన ధర్మశాస్త్రాలు ఎట్లా ఉండాలి రాజు అని చూపిస్తూ వస్తారో ఆ ధర్మశాస్త్రాలన్నీ చెప్తూ ఉన్న ధర్మమంతా మూర్తీభవించి ఉన్నది రామచంద్రమూర్తిగా. అందుకే మనకు మన విష్ణు సహస్రంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ ఉన్న నామాల్లో రామో విరామో విరజో మార్గో నేయో నయో అనయః అని చెప్తూ ఉన్నప్పుడు రాముడంటే ఏమి? ఏదైతే అన్ని ధర్మాలున్నాయో ఎక్కడికొచ్చి విరమిస్తాయో, అన్ని ధర్మాలకు ఎక్కడ ఉపశాంతి కలుగుతుందో వాడు రాముడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏవ శరణం వ్రజ అని చెప్తూ ఉన్నప్పుడు, సర్వధర్మాల్ని వదిలిపెట్టి నా దగ్గరికొచ్చి నన్ను చేరుకో అని చెప్పిన ఏ తత్వం ఉన్నదో అది విరజము. అది రజోగుణం లేని కేవలము సత్వమయమైన, శుద్ధమైన తత్వము అది రామము. రామో విరామో విరజః. అయితే అది ఎట్లా ఉంటుంది అంటే మార్గం అదే, గమ్యం అదే. ఆ మార్గానికి మనల్ని నడిపించే నేత గూడా అదే. నయః, అనయః 2 అదే. అది నేత అయి మనల్ని నడిపిస్తుంది అని నేత అని చెప్తూ వచ్చారు. రామాయణంలో రామచంద్రమూర్తిని నేతగానే చూపించారు. ఆయన నడిపిస్తూ ఉంటారు అందరిని. ఆ విధంగా ధర్మ మార్గంలో ఆయన ధర్మమై ఉండి, ధర్మ మార్గంలో అందరిని నడిపిస్తూ ఉన్నవారెవరున్నారో ఆయన రాముడు. కాబట్టి సాక్షాత్తుగా ఇక్కడ రామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మము దాని గురించి చెప్తున్నట్టుగానే ఉన్నది. మనకు ధర్మం గురించి ఎప్పుడైనా అనుమానం కలిగింది అంటే, రామాయణం తెరిచి చూసుకుని, రాములు వారు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఎట్లా ప్రవర్తించారని చూసామంటే, ఇంక ధర్మం తప్పకుండా మనము ప్రవర్తిస్తూ వెళ్ళిపోవచ్చు ఆత్మ వైపు. అంత సులువు.
అంత సులువుగా, అంత ఓపెన్‌గా ధర్మం గురించి చెప్తూ వచ్చారు వాల్మీకి మహర్షి మనకు. కాబట్టి అందుకనే ఆయన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, రామచంద్రమూర్తిని చూపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట మృదువు, ఆయన చేత మృదువు, ఆయన చూపు మృదువు, ఆయన ఆలోచన మృదువు, ఆయన సాధువు, ఆయన శాంతుడు అని చూపిస్తూ, కానీ ఆయన చూడ్డానికి ఆకారం ఎట్లా ఉంటుంది? కొద్దిగా ఎరుపెక్కి ఉన్న కన్నులతో లోహితాక్షుడై ఉంటాడు. ఆయన శ్యామల వర్ణంలో ఉంటాడు. శ్యాముడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన దండము, ఆయన దండధరుడు. 2 ఒకటే. దండధరుడు వేరు, దండం వేరు, ధర్మం వేరు గాదు. రాముడంటేనే ధర్మము, దండము, దండధరుడు కూడా. కాబట్టి చూడ్డానికి ఆయన శ్యామః, లోహితాక్షః అని చెప్పి ప్రతి చోట రామాయణంలో రాముడి గురించి, ఆయనను ప్రతి చోట సాధువు, శాంతుడు అని చెప్తూ వస్తారు రాముడి గురించి. అందుకనే ఆయన నేత అయ్యాడు. అందుకనే ఆయన రాజా రాముడయ్యాడు. మామూలు రాముడు కాదు. రాజా రాముడాయన. ఏ రాజు రజోగుణంతో ఉన్న రాజు గాదు. అందుకే విష్ణు సహస్రంలో రామో, విరామో అన్నాక ఇంక ఊరుకోకుండా విరజో అని గూడా జెప్పారు. విరజహ ఎందుకు? రజోగుణంతో ఉన్న రాజు గాదు రామచంద్రమూర్తి. రజోగుణంతో ఉన్న రాజులు గాదు. ఆయన రజోగుణం లాంటివేమీ లేని, రజస్సు అసలు ఏ దుమ్ము, ధూళి లేని పరిశుద్ధమైన తత్వం అది. అయితే మరి ఆయన రాజెందుకయ్యాడు? రాజా రాముడని ఎందుకు పిలుస్తారు అంటే, రాజ్యాలని పాలించాడు గాబట్టి, రజోగుణంతో ఉన్నాడు గాబట్టి గాదు. రంజింపచేస్తాడు గాబట్టి రాజాయన. చంద్రుడిలాగా రంజింపచేస్తాడు కాబట్టి అని చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి రాముడిని ప్రతి చోట రామచంద్రుడు అని చెప్తూ వచ్చారు. చంద్రోదయం కలిగిందంటే మాత్రం ఆయన పద్యాలు పద్యాలు రాసేస్తారు వాల్మీకి మహర్షి. ఎందుకు? రాజ్యాలు పాలించినందుకు రాజు, రజోగుణంతో ఉన్నందుకు రాజు గాదు. ఆయన రంజింపచేస్తాడు ప్రజలను ఎట్లా? ధర్మంలో నడిపిస్తూ వాళ్ళని రంజింపచేస్తాడు కాబట్టి ఆయన రాజై ఉన్నాడు రామచంద్రుడు. చంద్రుడిలాగా. ఆయన చూడ్డానికి ఎట్లా ఉంటాడు? దండధరుడు అంటే ఆయన శాసనం ఉగ్రం. ఆయనది అనుల్లంఘనీయ శాసనము. ఎవ్వడు దాటిపోవడానికి వీల్లేదు. కానీ మాత్రం ఆయన అంత మృదుమైన స్వభావం కలిగినవాడు. ఆయన మాట, ఆయన మనసు అన్నీ మృదువే అని చూపిస్తూ కాబట్టి రామాయణంలో రామచంద్రమూర్తిని చూసుకుంటే, మనకిక్కడ రాజు అన్నది ఏమి అని తత్వంగా చూపిస్తున్నది మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. కాక అక్కడికే ఆగలేదు. మన రామచంద్రమూర్తి గురించి శ్యామల వర్ణంలో ఉండి లోహితాక్షులై, సాధువై, శాంతుడై ఉన్న చంద్రుడిలాగా రంజింపచేసే రామచంద్రమూర్తి గురించి చెప్తూ, మన వాల్మీకి మహర్షి ఇక్కడ మన మనువు ఏమి లక్షణాలతో ఉండాలి రాజైన వాడు అని చూపిస్తున్నప్పుడు ఏం చెప్పారో అవే ఉన్నాయి. మనవాడు ఆ విధంగా వాడేమో సాధువు, వాడి శాసనం ఉగ్రం అయి ఉన్నప్పుడు, ఆ విధంగా నడిపిస్తూ ఉన్న నేత, మామూలు నేత గాదు. రామచంద్రమూర్తి గూడా మామూలు నేత గాదు. ఆయన ప్రణేత, ప్రకృష్టంగా ఆత్మ వైపుకు నడిపిస్తారు ధర్మంలో నిలబెట్టి మనుషులను, ఆయనని అనుసరిస్తున్న వాళ్ళను. మామూలుగా ప్రకృష్టంగా నడిపించడం నేత గాదు. సమ్యక్‌గా, కంప్లీట్‌గా ఇంక మళ్ళీ వాడు వెనక్కి తిరిగి రాడు. రాముడు ఎట్లా ప్రవర్తించాడని చూసుకొని ఆయన ఆచరణలను అనుసరించి ఆయన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాము అంటే సమ్యక్ పూర్తిగా ఆత్మస్థితిని చేరుకుంటాం. మళ్ళీ వెనక్కి తిరిగి రాము ఇంక జన్మల్లోకి. అట్లా నడిపించేస్తాడాయన. చివరిదాకా నడిపించేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తాడు ఇంకంతే మళ్ళీ వెనక్కి రాకుండా. ఆ రకంగా సంప్రనేత అయి ఉన్నాడు. మామూలు నేత కూడా గాదు రామచంద్రమూర్తి. అటువంటి రాజా రాముడు. ఆయనను మళ్ళీ మన వాల్మీకి ఏమన్నారు ఇక్కడ? మన మనువు చెప్పినట్టే సత్యవాది. సత్యం గ్యారంటీ. ధర్మం తెలిసిన వాళ్ళలో సత్యమే ఉంటుంది అంటే, ధర్మమే స్వరూపమై ఉంటే, దానికి సత్యం కాకుండా పోయే అవకాశమే లేదు. సత్యవాది. సమీక్షకారి అన్నీ చూసి పూర్వాపరాలు విచారించి ప్రతిదీ చూస్తూనే ఉండడం. కృతజ్ఞత అంటే కృతము జరుగుతూ ఉన్నది, జరిగిందేదున్నదో దాని గురించిన జ్ఞానం కలిగి ఉండడము కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నవాడు జరుగుతున్నదేంటో తెలుసుకున్నవాడు ఇంక ఊరికనే కూర్చోడు గదా! చెయ్యవలసింది విచారించి చేస్తాడు. కాబట్టి సమీక్షకారి.
రామచంద్రమూర్తి అన్నీ ఆలోచించి చేస్తూ ఉంటారు అని అందుకని చూపించారు మన వాల్మీకి మహర్షి. ప్రాజ్ఞుడాయన, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ప్రజ్ఞానం కలిగిన వాడు. ధర్మము, కామము, అర్థము మొత్తం తెలుసు. ఏది ఎప్పుడు అప్లై చేయాలో తెలుసు. ఏది ఎట్లా సాధించాలో తెలుసు. ఆయనకు తెలిసి ఆయన దాన్ని ఆచరిస్తూ, చూపిస్తూ మిగిలిన వాళ్ళ చేత ఆయన సాధింపచేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వాళ్ళ తండ్రి దశరథుడిలాగా ఆయన మళ్ళీ వాళ్ళని ఆ మార్గంలో నిలబెడతాడు. అది ఆయన పద్ధతి. ఆయన వాళ్ళు వీళ్ళని గాదు. ఆయన దారి తప్పడు. ఎవరైనా తప్పుతూ ఉంటే వాళ్ళందరిని మళ్ళీ తీసుకొనొచ్చి సత్య మార్గంలో, ధర్మ మార్గంలో నిలబెడుతూ ఉంటాడు ఆయన. ఇంక అదే పనిలో ఉంటాడు రామాయణం అంతా మొదటి నుంచి చివరి దాకా. అటువంటి రాజు ఉంటే ఆయన అట్లా ప్రణయం నడిపిస్తూ ఉంటే, నాయనం చేస్తూ ఉంటే నేతగా, ఉత్త నేత గాదు ప్రణేతగా, అంత మాత్రమే గాదు సంప్రణేతగా నడిపిస్తూ ఉంటే, సమ్యక్‌గా త్రివర్గము ధర్మార్థ కామాలు మొత్తము వృద్ధి చెందుతాయి. కోరుకున్న వాళ్ళు ఆ మార్గంలో వెళ్తూ ఉన్న వాళ్ళకు త్రివర్గం సాధించుకొని ఇంకా మోక్షం వైపుకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా. కానీ కామాత్ముడై, విషముడై, క్షుద్రుడై ఉంటే వాడు ఆ దండంతోటే, ఆ ధర్మంతోటే ధర్మం పోగొట్టుకున్నాడు గాబట్టి, ఆ అధర్మంతోటే వాడు నశించిపోతాడు. కాబట్టి ఇక్కడ మనకు మన మనువు గారేం చెప్తున్నారు? ధర్మాన్ని తెలిసి దాన్ని ఉపయోగించిన వాడు రామచంద్రమూర్తి లాగా అన్నింటినీ సాధించుకుంటాడు. ధర్మం చూసుకోకుండా అధర్మంలో ఉండి దండాన్ని, అధికారాన్ని వాడుతూ ఉన్నవాడు రావణుడిలాగా అన్ని విధాలుగా నశించిపోతాడు అని చూపించారు. మన రామచంద్రుడు అట్లా ఉంటారు గాబట్టే అందరూ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆయన్ని ఫాలో అయిన వాళ్ళందరూ అందుకనే బాగుపడ్డారు. ఆ దండము గొప్ప తేజోమయమై ఉంటుంది. బుద్ధి తక్కువ వాళ్ళందరూ, మూర్ఖులందరూ దాన్ని ప్రదర్శిద్దామనుకుంటే, ప్రవర్తింపచేద్దామనుకుంటే నశించిపోతారు. ఎట్లా సబాంధవం బంధువులతో సహా ఆ నృపుడు రాజు నశించిపోతాడు. రజోగుణంతో ఉండి రావణుడు అధర్మంతో ప్రవర్తించి జ్ఞానము లుప్తమై కోరికలతో ఉండి కామాత్ముడై విషముడు సమంగా అన్ని స్థితుల్లో సమంగా ఉండడం లేక క్షుద్రుడు నీచమైన ప్రవర్తనతో ఉండి వాడు కోరికలతో ఉండి కామాత్ముడై, అర్థపరుడై ధర్మాన్ని పోగొట్టుకుని ఏమైపోయాడు? వాడు నశించడమే గాక వాడితో ఉన్న వాడి వాళ్ళందరూ గూడా వాడి కొడుకులతో సహా మొత్తం అందరూ తమ్ముళ్ళతో సహా, వాడి ప్రజలతో సహా, వాడి మొత్తం రాజ్యంతో సహా అంతా సర్వనాశనం అయిపోయింది. ఎందుకు? వాడు ధర్మం తప్పడం వల్ల, ధర్మాన్ని వదిలిపెట్టి అధికారంలో ఉండి దాన్ని ఉపయోగిస్తూ ఉండడం చేత. ధర్మం ఎందుకు తప్పాడు వాడు? కామాత్ముడు అర్థపరుడయ్యాడు. ధర్మార్థ కామాల్లో అర్థకామాలు పట్టుకుని వాడు ధర్మాన్ని వదిలిపెట్టేసరికి ఏమని జరిగింది? త్రివర్గంలో ధర్మార్థ కామాల్లో అర్ధకామాలు పట్టుకున్నాడు మనవాడు. అర్థము వాళ్ళ తమ్ముడు కుబేరుడి దగ్గర ఏంటో ఉంటే ఎత్తుకొచ్చుకోవడం అట్లాంటివన్నీ చేస్తూ, కామము ఎక్కడో సీతమ్మ ఉంటే ఆమెని అపహరించుకొని తెచ్చుకోవడం, ఈ రకంగా తిక్క వేషాలన్నీ వేసి ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల వాడు నశించిపోయాడు ధర్మం వదిలిపెట్టి. అర్ధకామాలుంటే ధర్మం లుప్తమైపోయింది వాడికి. అందుకని వాడు చెడిపోయాడు. వాడిని అనుసరించిన వాళ్ళు చెడిపోయారు. వాడిని వదిలిపెట్టి పోయిన వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. రామచంద్రమూర్తి ఏం చేశారు? ధర్మార్థ కామాలు 3 కూడి రాకపోతే కామార్థాలను వదిలిపెట్టి ఆయన ధర్మం మాత్రం పట్టుకున్నారు. కాబట్టి ఏమైంది? ఆయన్ని అనుసరించిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ బాగుపడ్డారు. అందుకని మనం ఎవరిని ఫాలో అవుతున్నామని చూసుకొని ఫాలో అవ్వాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పెళ్లి చేసుకున్నాం గాబట్టి అని మన రావణుడి భార్యలు మొదలైన వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నాం గదా! పోనీ గదా! అని వాడు అర్ధపరుడు, కామాత్ముడై ఉండి కూడా ధర్మాన్ని పోగొట్టుకుని ఉంటే అటువంటి వాడి శాసనంలో ఉందామని ప్రయత్నం చేస్తే చెడిపోతారు. లేదా తల్లిదండ్రులు అట్లానే ఉన్నారు. లేదా భార్య అట్లానే ఉన్నది. లేదా స్నేహితులు లేదా ఇంకెవరైనా సరే కామాత్ములు, అర్ధపరులు ఉన్నారు. ధర్మాన్ని వదిలిపెట్టేశారంటే అట్లాంటి వాళ్ళని ఒకవేళ మనము భార్యగానో, భర్తగానో, బిడ్డలుగానో, తల్లిదండ్రులుగానో, స్నేహితులుగానో, తెలిసిన వాళ్ళుగానో, బంధువులుగానో, టీమ్‌మేట్స్‌గానో ఇంకే రకంగానైనా సరే ఫాలో అవ్వడానికి ట్రై చేశామంటే వాడు చెడిపోతాడు. మనల్ని గూడా చెడగొడతాడు. కాబట్టి మనము
ఎవరిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నామో, ఎవరి మాట వింటూ ఉన్నామో, ఎవరిని అనుసరించి ఆచరిస్తూ ఉన్నామో, వాడు రాముడా? రావణుడా? అని చూసుకోవడానికి మనకు థియరీ ఇక్కడ మనుశాస్త్రంలో ఉంది. మనకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ రామాయణంలో ఉంది. కాబట్టి ప్రతి వాడిని ఫాలో అయిపోదామని ట్రై చేయొద్దు. పైగా ఫాలో అవ్వడం అంటే ఏంటి? నేను రాముడిని ఫాలో అవుతానండి అంటే అర్థమేమి? రామచంద్రమూర్తి ఎట్లా ఆచరిస్తారు ఎటువంటి పరిస్థితిలో అని చూసుకొని, మనం గూడా అట్లానే ఆచరిస్తూ వెళ్ళడాన్ని రాముడిని అనుసరించడము అని అర్థము. రామచరణం పట్టుకున్నాము అంటే అర్థమేమి? రాముడి యొక్క ఆచరణను పట్టుకున్నానంటే, ఆయన ఏ విధంగా ఆచరిస్తూ వెళ్తూ ఉన్నారో, ఆయన చూపించిన మార్గంలో నేను గూడా ఆయన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాను అని అర్థం. చూసుకొని చేయడానికి వీలుగా ఉన్నది ఇక్కడ ప్రతిదీ ధర్మం అని చెప్పింది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో, దాని రాశీభూతము రామచంద్రమూర్తి. పైగా రాముడు ఆయనకన్నీ తెలిసి ఉండి, ఆయన శుచి అయినవాడు, పరిశుద్ధుడు. ఆయన చిత్తము శుద్ధమై ఉంటుంది. కోరికలతో, కోపాలతో, అర్ధపరత్వంతో ఉండదు. ఆయన కామాత్ముడు గాదు, అర్ధపరుడు గాదు. ధర్మాత్ముడు. అంత శుచి అయినవాడు. ఆయన ధర్మాన్ని పాటించడమే గాదు, సత్యసంధుడాయన. పైగా యథాశాస్త్రం ఆయన సొంతంగా గాదు, శాస్త్రం చెప్పినట్టుగా ఆయన అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి వాడైనా సరే శాస్త్రాన్ని రాసిన వాళ్ళే, రూల్స్ రాసిన వాళ్ళే, రూల్స్ అన్నీ నేనే తయారు చేశాను కాబట్టి నేను ఫాలో అవ్వను. మీరందరూ అవ్వండి అని చెప్తే, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు సరిగ్గా చెయ్యరు, చెడిపోతారు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులైనా సరే ఏదైనా ఒక రూల్ తయారు చేశారంటే, వాళ్ళు దాన్ని ఆచరిస్తూ, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రజలను, పిల్లలను ఆచరింపచేయాలి. ఈ ఇంట్లో ఈ నియమము అని ఒకటి నిర్ణయించి, ఆ నియమాన్ని నేను పాటించను. మీరు మాత్రం పాటించండి అంటే మాత్రం అటువంటి వాడు అధర్మాన్ని చేస్తూ ఉన్నవాడు రావణుడిలాగా వాడు చెడిపోతాడు. వాడిని అనుసరించే వాళ్ళు చెడిపోతారు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఎవరి నుంచొచ్చిందో, ఆ తత్వమే మళ్ళీ ఆ శాస్త్రాన్ని ఎట్లా ఆచరించాలో చూపిస్తూ వచ్చింది. రామచంద్రమూర్తి శాస్త్రాన్ని అనుసరించి ఆయన ప్రవర్తిస్తూ వెళ్లారు. అటువంటి వాడు అంత మాత్రానికే ఊరుకోకుండా ఆ బుద్ధిమంతుడు రామచంద్రుడిని ధీమంతుడని పిలుస్తారు మాటి మాటికి మన వాల్మీకి మహర్షి. ఆ బుద్ధిమంతుడు, ఆ ధీమంతుడు ఆయనేం చేస్తారు, సహాయం తీసుకుంటారు. ఆయన ఎవరైనా సలహా చెప్తే వింటారు. గుహుడు చెప్పినా, లక్ష్మణుడు చెప్పినా, సీత చెప్పినా, సుగ్రీవుడు చెప్పినా, హనుమంతుడు చెప్పినా, ఎవరు ఏది చెప్పినా సరే మంచి మాట ఉంటే ఆయన తప్పకుండా వింటారు. ఎవరిని ఏమీ అడగకుండా, ఎవరితో సంప్రదింపులు చేయకుండా, ఆయన ఇష్టం వచ్చినట్టు సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అవన్నీ చేయడాయన. ఆలోచన చేసి తను ఎవరిని నమ్ముతారో, తన దగ్గర ఉన్న ధర్మమూర్తులెవరున్నారో వాళ్ళతో విచారించి, శాస్త్రానుసారంగా సత్యం వదిలిపెట్టకుండా, శుచిగా ఆయన ఆ ధర్మాన్ని ప్రవర్తింపచేస్తారు. అదే మనవాడు రావణుడు ఆన్ ద అదర్ సైడ్ ఈ రెండు ఎక్స్‌ట్రీమ్స్. వాడు అశుచి. వాడిలో ధర్మమన్న శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు వాడికి. కామము, అర్ధపరత్వమే ఉన్నాయి. సత్యం లేదు, అసత్యం. మాటి మాటికి మాటలు మార్చేస్తాడు వాడు. అన్న మాట ప్రకారం ప్రవర్తించడు వాడు. అబద్ధాలాడతాడు పైగా. శాస్త్రం చెప్పినట్టు వాడు వినడు. వాడిష్టమే, వాడికి అర్థమైనట్టు వాడు ప్రవర్తిస్తుంటాడు. బుద్ధి తక్కువ వాడు. వాడికి తెలిసి చేసేది లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే వినేది గూడా లేదు. వాడి దగ్గర మంత్రులున్నారు, సలహాదారులున్నారు, వాడి తమ్ముళ్ళున్నారు, వాడి భార్యలున్నారు. ఎవరేది చెప్పినా సరే వినేదేమీ లేదు వాడు. సీత కూడా చెప్పింది వాడికి. అడిగింది గూడా "ఒరేయ్! నీకు ఎట్లా అయినా సరే మంచి తెలియట్లేదు. నీ హితమేంటో నీకర్థం గావట్లేదు. కనీసం నీకు హితం చెప్పేవాళ్ళు గూడా నీ ఊళ్ళో లేరారా? ఉన్నా నువ్వు వాళ్ళ మాట వినట్లేదా?" అని కూడా అడిగిందామె. వాడు ఏ సహాయం తీసుకోడు. ఏ సలహా వినడు. సహాయం తీసుకోడంటే ఏ సలహా వినడు. వాడికి తెలీదు. శాస్త్రం పట్టించుకోడు. అబద్ధాలాడతాడు. కామాలతో, అర్ధపరత్వంతో ఉంటాడు. ఇంక అటువంటి వాడు ఏమయింది? వాడు, వాడి వాళ్ళు మొత్తం అంతా వాడి ఊరుతో సహా సర్వనాశనం అయిపోయింది. అందుకని ఇక్కడ ధర్మం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏది చెప్తూ ఉన్నా నాకు రామచంద్రమూర్తి కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఇంతకీ
ఏవం వృత్తస్య నృపతేః శిలోంచేనాపి జీవతః విస్తీర్యతే యశః లోకే తైలబిందుః ఇవ అంభసి. ఏవం వృత్తస్య ఈ విధంగా సత్యాన్ని, ధర్మాన్ని, శాస్త్రాన్ని, సలహాని తప్పకుండా గ్రహించి, దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ, ధర్మాన్ని ధర్మంగా నడిపిస్తూ ఉన్న నృపతి రాజు ఎవడున్నాడో, వాడు ఒకవేళ శిలోంచేన జీవతః అపి. శిలోంచము అంటే ఏదో పంట పొలాల్లో కోతలైపోయిన తర్వాత వాళ్ళు పంట పొలాలు కోస్తూ ఉన్నప్పుడు గింజలు అక్కడక్కడ రాలి పడిపోతాయి మరి. తర్వాత వాళ్ళు ఆ విత్తనాలను, ఆ ధాన్యపు గింజలను బస్తాల్లో వేసుకుని బండ్ల పైన ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, కోతలైపోయిన తర్వాత పంట పొలాల్లో రాలిపోయిన గింజలుంటాయి గదా! వాటిని ఏరుకునొచ్చి, ఎందుకంటే ఇంక వాటిని అడగరు పొలం వాళ్ళు, వ్యవసాయదారులు, ఎవరైనా బీదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఏరుకుని తింటే వాళ్ళేమి అడగరు. పక్షులేమైనా తీసుకుని వెళ్తే అట్లా మళ్ళేం జరిగిందని ప్రతి విత్తనం వాళ్ళు ఏరుకుంటూ కూర్చోరు పొలంలో. బీదవాళ్లే కాకుండా భిక్షకులుంటారు. ఎవరైతే ఈ విధంగా సన్యాసం చేసి, కర్మ సన్యాసం చేసిన వాళ్ళున్నారో, వాళ్ళు వానప్రస్థంలో, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, వానప్రస్థంలోనైనా సరే కొద్ది కర్మలతో ఉండి, లేదా కర్మలన్నీ సన్యాసం చేసి సన్యాస మార్గంలోనే సరే ఉన్న భిక్షుకులు గూడా వాళ్ళేం చేస్తారంటే, భోజనం కోసం ఈ పంట పొలాల్లో రాలిపడ్డ గింజలను ఏరుకునొచ్చి, వాటిని దంచుకుని పొట్టు తీసి, ఆ నూకలతో వాళ్ళు గంజేమైనా తయారు చేసుకుని, లేతే అన్నం వండుకొని తింటారు. అటువంటి జీవనాన్ని గడపడము మనకు ఒక పద్ధతి ఉన్నది. శిలోంచమని చెప్తారు. అది శిలోంచ వృత్తి. అటువంటి వృత్తిలో అంటే అటువంటి జీవికలో ఉన్నవాళ్ళెవరున్నారో, ఆ విధంగా పెద్ద ఐశ్వర్యాలుండక్కర్లేదు, డబ్బులుండక్కర్లేదు, రాజభోగాలుండక్కర్లేదు మన రాజుకు. మన రాజు రాజ్యంలో ఉండక్కర్లేదు, గొప్ప గొప్ప భవంతుల్లో జీవించక్కర్లేదు, గొప్ప ధనాల్లో ఆయన ప్రవర్తించవలసిన పని లేదు. ఆయన అడవుల్లో ఉండి, రాలిన పళ్ళను, గింజలను ఏరుకుని తింటూ ఉన్నా సరే, కానీ మాత్రం ఈ విధంగా ధర్మాన్ని నడిపిస్తూ ఉన్న రాజెవడున్నాడో, అటువంటి రాజు యొక్క యశస్సు ఈ లోకంలో ఎట్లా విస్తీర్ణమవుతుంది, వ్యాపిస్తుంది అంటే, అంబసి సముద్రంలో నీళ్లలో తైల బిందువును, ఒక నూనె చుక్కను వేస్తే అది ఎట్లా వ్యాపిస్తుంది వెంటనే ఎంతో దూరము అట్లా వ్యాపిస్తుంది. అదే ఒకవేళ అతః తు విపరీతస్య నృపతేః అజితాత్మనః సంక్షిప్యతే యశః లోకే ఘృతబిందుః ఇవ అంభసి. అతః విపరీతస్య దానికి విరుద్ధంగా అంటే అబద్ధాలాడతాడు. సత్యం అన్నది లేదు. ధర్మం అసలే లేదు. కామాలతో ఉంటాడు. క్రోధాలతో ఉంటాడు. అర్థపరుడు. నీచుడు. దుర్మార్గుడు. ఎవడు చెప్పినా వినడు. వాడికి తెలియదు దుర్బుద్ధి. బుద్ధి తక్కువవాడు. ఇన్ని అవలక్షణాలతో ఉన్నవాడెవడున్నాడో, అటువంటి రాజు ఒకవేళ బాగా డబ్బులతో ఉండి, వాడు గొప్ప గొప్ప భవంతుల్లో ఉండి, వాడు ఎన్ని అనుభవాలు పొందుతూ ఉన్నా గూడా, అజితాత్ముడై ఉన్నాడు, ఇంద్రియ జయం లేనివాడై ఉంటే, ఇంక వాడి యశస్సు ఈ లోకంలో ఎట్లా సంక్షిప్తమైపోతుంది, ఎట్లా తగ్గిపోతుందంటే, అంబసి నీళ్లలో వేసిన ఘృతబిందువు ఇవ. ఏదో నేతి చుక్క నీళ్లల్లో వేస్తే దగ్గరికి వెళ్ళిపోతుంది. అది కుంచించుకుంటుంది. నెయ్యి నీళ్లలో వేస్తే అది దగ్గరకొచ్చేస్తుంది. అయితే నూనె మాత్రం నీళ్లలో పోస్తే అది వ్యాపిస్తుంది. ఒకవేళ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు శిలోంచ జీవనం గడుపుతూ ఉన్నా సరే, గొప్ప ఐశ్వర్యాలున్నట్టుగా కనిపించకపోయినా సరే, అడవుల్లో తిరుగుతున్నా సరే, వాడి యశస్సు మాత్రం లోకంలో ఇంక అనంతంగా వ్యాపిస్తుంది. వాడి ధర్మమే వాడికి అటువంటి గతి కల్పిస్తుంది. అటువంటి స్థితి తెచ్చిపెడుతుంది. కానీ ఒకవేళ ఇంద్రియ జయం లేనివాడు ఎంత గొప్ప అనుభవాలతో ఉన్నట్టుగా కనిపించినా గూడా వాడి యశస్సంతా కుంచించుకుని పోతుంది. ఛీ అంటారు అందరూ వాడిని. ఛీ అంటారు. మళ్ళీ అంతేనా, రామచంద్రమూర్తి అడవుల్లో ఉంటే మాత్రం ఆయన రాజు గాకుండా పోయారేంటి?
ఆయన యశస్సు ఎట్లా వ్యాపించింది అన్ని చోట్ల. అదే మనవాడున్నాడు. ఇంద్రియ జయం లేదు వాడికి. అన్ని తలకాయలు పెట్టుకుని గూడా బుద్ధి తక్కువై మనవాడు విపరీత జ్ఞానంతో ఉండడం చేతేమైంది? ఏముంది యశస్సు వాడికి వ్యాప్తేముంది? మొత్తం అంతా నశించింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మనమెట్లా ఉండాలి? మనము ఎవరిని అనుసరించాలి అని తెలుసుకుని చేయవలసి ఉంటుంది. అందుకు మనుధర్మ శాస్త్రం మనకి ఎంతో ఉపకారం చేస్తుంది. ఇటువంటి విషయాలన్నీ ఒక్క చోట రాసిచ్చింది. మన వాల్మీకి మహర్షి మనకు చేసిన ఉపకారం ఇంకా అపరిమితం. ఆయన ఈ ధర్మాలన్నీ తీసుకుని ఒక సాకార రూపాన్ని మనకు రామచంద్రమూర్తిగా ఇచ్చారు. వీళ్ళిద్దరికీ మనము ఎంత రుణపడి ఉన్నామో. వీళ్ళిద్దరూ మన గురువులు మనువు గారు, వాల్మీకి మహర్షి మనకు చేసిన ఉపకారం అంతా ఇంతా గాదు. వాళ్ళకు నమస్కారం చేసుకుని, వాళ్ళు చూపించిన మార్గంలోనే, ధర్మ మార్గంలోనే ధర్మంగా చరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న మనము, సత్యాన్ని వదిలిపెట్టకుండానే నిలబడి ఉంటాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కలుసుకొని ఇక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.